నమో వెంకటేశాయ. నా పేరు డాక్టర్ జటింగ్ రామాంజనేయులు. నేను ఎర్రగుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని మరియు కడప జిల్లా ఆలయాల పరిరక్షణ కమిటీ చైర్మన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ముఖ్యమైన చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుపోతున్నాం. దీనికి మీరందరూ సహకరించి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాక మునుపు మన దేశం అత్యంత ధనిక దేశంలో ఒకటి. రాయలవారి కాలంలో మన రాయలసీమలో వజ్రాలు వైడూర్యాలు వీధుల్లో పోసి అమ్ముతుండే వాళ్ళని చరిత్ర చెప్తుంది. అటువంటి దేశంలో బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి మన రాజుల మధ్య కొట్లాటలు పెట్టి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని తదుపరి మన దేశంలో ఉన్నటువంటి నెమలి సింహాసనం అయితేనేమి, కోహినూరు వజ్రం అయితేనేమి, బంగారు టిప్పు సుల్తాన్ ఖడ్గం అయితేనేమి, ఇటువంటి ఎన్నో వస్తువులు వాళ్ళు తీసుకెళ్లారు అక్రమంగా. మరియు మన రికార్డులో మన యూట్యూబ్లో చెప్తున్నారు 45 లక్షల ట్రిలియన్ల డబ్బులు దోచుకున్నారని. అదేవిధంగా అది కాకుండా 10 మిలియన్ల జనాభాను వాళ్ళ 200 సంవత్సరాల కాలంలో హింసించారు, చంపేశారు. ఇలా చేసి మన వాళ్ళు సుభాష్ చంద్రబోస్ అయితేనేమి, గాంధీ మహాత్ములు అయితేనేమి, భగత్ సింగ్ అయితేనేమి, ఇటువంటి ఎంతోమంది త్యాగాల ఫలితంగా అల్లూరి సీతారామరాజు అయితేనేమి, ఇటువంటి ఎంతోమంది త్యాగాలు వాళ్ళ ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మన దేశం అత్యంతగా ధనిక దేశముగా ఉన్నటువంటి దేశం అత్యంత బీద దేశంగా తయారైంది. దీనికి కారణం ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మనలో కూడా తప్పులు ఉన్నాయి. పుల్లలు పెట్టి మన రాజులకు ఒకరికొకరి కొట్లాటలు పెట్టి చంపేశారు. అప్పటికైనా మన రాజులు అత్యంతమైనటువంటి మన ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఇంట్లో దొంగతనం చేసి ఒక బంగారు గొలుసు కానీ ఇవి దొంగతనం చేసి వాడు మన కళ్ళెద ముందరే మెల్లో వేసుకొని తిరుగుతుంటే మనకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. అటువంటిది కోహినూరు వజ్రము ఆ బ్రిటిష్ రాణి కిరీటంలో పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. బంగారు నెమలి సింహాసనం ఈరోజు కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇవన్నీ తిరిగి వాళ్ళ దగ్గర ఉంటే మనకు ఎలా బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇదే విధంగా మన రాజకీయ నాయకులు కోట్ల డబ్బులు స్విస్ బ్యాంకులో పెట్టి నల్లధనానిగా మార్చుకొని స్విస్ బ్యాంకులో పెట్టుకున్నారు. దీనివల్ల ఏంటంటే స్విట్జర్లాండ్ వాళ్ళు ఏమీ పనిచేయరంట. ఈ మధ్య ఒక వీడియో చూశాను, ఏమీ పనిచేయం మేము, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, హ్యాపీగా తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం అంటున్నాం. దానికి కారణం ఏంటి? మన వాళ్ళు దాచుకున్నటువంటి నల్లధనాన్ని వాళ్ళు వడ్డీ రూపంలో వస్తుంటుంది కాబట్టి ఆ వడ్డీనే వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నల్లధనాన్ని మన ప్రధానమంత్రి గారు బ్యాక్ తెచ్చిస్తామని ఎన్నికల ముందు ప్రమాణం చేశారు. కాబట్టి మనం ఆ నల్లధనాన్ని కూడా బ్యాక్ తీసుకురావాలనేది మన కంటెంట్. ఈ నల్లధనంతో బట్టి మన దేశాన్ని హిందుస్థాన్గా ప్రకటించమని మరియు మన ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, మనకు జిల్లాకు ఒక వేద పాఠశాల టీటీడీ ద్వారా ఏర్పాటు చేయమని, వేదం నేర్చుకున్నటువంటి విద్యార్థులు 3 సంవత్సరాలు గ్రామ ఆలయాల్లో పనిచేసే విధంగా ఏర్పాటు చేయమని, అలాగే ధూపదీప నైవేద్యం కింద ఇచ్చేటువంటి 15,000 రూపాయలు డైరెక్ట్గా మన ఆలయాలకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని, ఇలాంటి ఎన్నో కొన్ని సమస్యల మీద మనము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మనము లెటర్స్ రూపంగా రెడీ చేయడమైంది. ఈ లెటర్స్ను
మన ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, గౌరవనీయులందరికీ, ముఖ్యమంత్రి గారికి, పార్లమెంటుకి కూడా పంపించడం జరుగుతుంది. ఈ కోవలోనే మనము కోటి సంతకాల ఉద్యమం అనేదాన్ని తయారు చేశాం. ఈ ప్రొఫార్మాలు తయారు చేశాము. వీటన్ని చెన్నై, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, కలకత్తా, తెలంగాణ, మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్నేహితులు, ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరికీ పంపించి ఈ సంతకాల సేకరణ మొదలుపెట్టాం. ఈ సంతకాలు అన్నీ తీసుకున్న తర్వాత మనము లెటర్స్ ఎంక్లోజ్ చేసి ప్రధానమంత్రి గారి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి, గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి, పార్లమెంట్లో ఉన్నటువంటి మాకు ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి టి కృష్ణప్రసాద్ ఐపీఎస్ గారికి, మరియు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, తర్వాత కొంతమంది బీజేపీ నాయకులకు అందరికీ ఈ లెటర్సు, ఈ సిగ్నేచర్స్ తీసినటువంటి ఇవన్నీ పంపించడం జరుగుతుంది. కావున ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మేము ప్రొఫార్మాలు ఇస్తాం. అందరూ సిగ్నేచర్స్ చేసి మాకు అందజేసిన ఎడల ఈ దేశ సేవా కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ బృహత్ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమో వెంకటేశాయ.